ఓం సాయిరామ్. కథ ఉత్తమ శ్రవణం. ఒకానొక సమయమున ఒక మహర్షి ఒక రాజును పరీక్షింపకోరి 3 బొమ్మలను తీసుకువచ్చి బహూకరించాడు. ఆ బొమ్మలలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయించవలసినదిగా కోరాడు. ఆ రోజు సభ అంతా నిండుగా ఉంది. ఎంతోమంది మంత్రులు, పండితులు ఉన్నారు. ఆ సభలో ఎవరికి వారు ముందుగా వచ్చి ఆ బొమ్మలను పరిశీలించడానికి సందేహించారు. అందులో ఏముందో అని భయపడ్డారు. ఇంతలో ఒక మంత్రి లేచి వచ్చి ఆ బొమ్మలను అటు ఇటు తిప్పి కొంత పరిశీలించాడు. ఒక ఇనుప కడ్డీని తెప్పించాడు. దానిని ఒక బొమ్మ చెవిలో దూర్చాడు. అది ఆ బొమ్మ 2వ చెవిలో నుండి బయటికి వచ్చింది. దానిని ఒక పక్క పెట్టాడు. ఇంకొక బొమ్మ తీసుకువచ్చి మరలా ఇనుప కడ్డీని దాని చెవిలో దూర్చాడు. ఆ కడ్డీ ఆ బొమ్మ నోటిలో నుండి బయటికి వచ్చింది. దానిని ఒక పక్క పెట్టాడు. 3వ బొమ్మ చెవిలో ఇనుప కడ్డీని దూర్చాడు. అది బయటికి ఎటువైపు నుంచి రాలేదు. మంత్రి ధైర్యంగా ఈ 3వ బొమ్మ ఉత్తమమైన బొమ్మ, శ్రవణమునకు ప్రతీక. 2వ బొమ్మ మధ్యమమునకు, శ్రవణమునకు ప్రతినిధి. ఇక మొదటి బొమ్మ అధమమైన శ్రవణమునకు సూచిస్తుంది అని చెప్పాడు. అప్పుడు రాజు మంత్రిని ఇంకా కొంచెం విపులంగా చెప్పమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మంత్రి, రాజా, మనమందరము ప్రచార బోధనలను వింటూనే ఉంటాము. కానీ కొందరు ఈ చెవిలో విని ఆ చెవి గుండా వదిలివేస్తారు. వారు విని ప్రయోజనం లేదు. మరికొందరు శ్రద్ధగా విని కంఠస్థం చేసి ఇతరులకు చిలుక పలక వలె అందిస్తారు. వీరు కొంతవరకు జగత్తునకు మంచిని చేకూరుస్తారు. కానీ అందరికంటే ఉత్తములు విన్నదానిని హృదయస్థం చేసుకుంటారు. వీరే తదనంతరము ఆచరణలో పెట్టగలుగుతారు అని అన్నాడు. బొమ్మలను బహూకరించిన మహర్షి ఎంతో వివేకము గల ఆ మంత్రిని ఆశీర్వదించాడు. జై సాయిరామ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.